నవీన్ ఇప్పుడే టేజర్ చూసాం, ఎక్స్ట్రాడినరీగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా నవీన్కి సూపర్ డూపర్ హిట్ అవుద్దని ఆశిస్తున్నాం. అట్లాగే ప్రొడ్యూసర్ అడ్డాల చంటి, డైరెక్టర్ రామ్ ప్రసాద్, ఈ టీం అంతా ఈ సినిమాని చాలా పెద్ద హిట్ సినిమా అవ్వాలని ఎంతో సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నవీన్ టెక్నీషియన్గా అందరికీ తెలుసు, హీరోగా తనేంటో ప్రూవ్ చేయకపోతున్నాడు. ఆల్ ది బెస్ట్ నవీన్. బర్త్డే బాయ్ నవీన్కి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ బర్త్డే రోజుకి అతను స్టార్గా మీ ముందు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కొక్కసారి యాదృచ్ఛికంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. నేను ఆర్ట్ డైరెక్టర్గా ఉంటూ నిర్మాత అయినప్పుడు నా ఆఫీస్కి ఫస్ట్ రామానాయుడు గారు, వెంకటేష్ బాబు వచ్చి కొబ్బరికాయ కొడుతూ నాయుడు గారు ఒక మాట అన్నారు. ఎందుకన్నారో నాకు తెలీదు. నువ్వు చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటూ సినిమాలు తీస్తూ ఉండాలయ్యా. ప్రతి 10 సినిమాలకి ఎవరో ఒక కొత్త కుర్రోడిని హీరోగా నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే, నీ బ్యానర్ నుంచి వచ్చిన ఒక కుర్రాడు స్టార్ అవుతే అది నీ జీవితాంతం నీ ఫ్యామిలీ కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. ఆ ప్రయత్నం చేయమన్నారు. నన్ను కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే చంటి గారికి కథ చెప్పినప్పుడు ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు నేను ఒకటే పేరు సజెస్ట్ చేశాను, అది నవీన్. సో నవీన్ అయితే బాగుంటుంది, నవీన్ అప్రోచ్ అయినప్పుడు కథ నచ్చి తను ఓకే చేసిన తర్వాత వీ వెయిటెడ్ సో లాంగ్. తను బాడీ అంతా బిల్డ్ చేసుకోవడానికి అన్నిటికీ ఆల్మోస్ట్ ఒక 2 years వెయిట్ చేసాం. అండ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ మేమంతా స్లమ్స్లో అన్ని తిరిగి అన్ని చేసి టోటల్గా నవీన్ లుక్ ఎలా ఉండాలి అనేదాన్ని డిసైడ్ చేసుకున్నాక మొదలెడదామని చంటి గారు చెప్పినప్పుడు సరే అని చెప్పి చాలా జాగ్రత్తగా ప్రతిదాన్ని పింక్ పాయింట్గా చూసుకొని ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. నవీన్తో పాటు నన్ను కూడా మీరు అందరూ దీవిస్తారని, అలాగే ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ వాడు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 2 feet by 2 feet ఉండేవాడు. అంటే బొద్దుగా అమూల్ బేబీ లాగా రౌండ్గా ఉండేవాడు. ప్రభుదేవ సాంగ్ అప్పుడు కొత్తగా వస్తే ఆశ్చర్యపోయాను. అసలు స్టేజ్ మొత్తం కవర్ చేసి ఒక డాన్స్ ఆడాడు. నా లైఫ్లో మర్చిపోలేను. నా వీడియో ఇంకా ఉందనుకుంటున్నాను, ఎతుకుతున్నాను. నవీను అక్కడి నుంచి నేను ఫాలో అవుతున్నాను. కీబోర్డ్ నేర్చుకున్నాడు, అన్ని కళలు, మ్యూజిక్లో మంచి ప్రావీణ్యత ఉంది. మంచి ఎడిటర్ అయితే నేను షాక్ అయ్యాను. కృష్ణవంశీ గారు ఫోన్ చేసి ఇలాంటి ఎడిటింగ్ నేను చూడలేదు నిజమా అన్నాను. ఆ తర్వాత ఎడిటర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి సర్కిల్ సంపాదించుకున్నాడు. తర్వాత ఒకరోజు అందరి కళ ఉంటుంది, ఎందుకంటే 3వ తరం రావాలనేది, దాంట్లో తప్పులేదు. ఒకరోజు వచ్చి డాడీ ఇట్లా అందరు కూడా నేను యాక్టర్ అయితే బాగుంటుంది, హీరో అయితే బాగుంటుంది, ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది, నీకు ఆ ధైర్యం, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చెయ్యి, నానికి చెప్పు అంటే ఫస్ట్ నానికి చెప్పమని చెప్పాను. ఆమె ఆశీర్వాదం, కృష్ణ గారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత 2 years వాడు కష్టపడ్డాడు. దీని మీద ఎంత శ్రమపడ్డాడు నేను చెప్తే బాగుండదు, మీకే తెలుసు. ఆ తర్వాత అతనుకున్న సర్కిల్లో నాకు 2 సినిమాలు వచ్చినాయి, మంచి సినిమాలు. ఒక మంచి స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ తెలుగు నుంచి, అదేవిధంగా తమిళ నుంచి ఒక సినిమా వచ్చింది. ఫస్ట్ నేను నవీన్కి ఏం చెప్పానంటే మనం తెలుగులో చేయాలి, మాతృభాషలో, తమిళ్లో కాదన్నాను. రెండోది ఈ సినిమా నేను ఫైనలైజ్ చేస్తుండగా నా సెకండ్ ఇన్నింగ్స్ ఆయనతో ప్రారంభించాను. చంటి నా బ్రదర్ అని చెప్తుంటాను, ఇప్పుడు చాలా దగ్గర వ్యక్తి నాకు ఇండస్ట్రీలో. లైక్ నా 3rd generation నవీన్ మా ఫ్యామిలీ నుంచి రావడం. టీజర్ చూసినప్పుడు నేను ఫస్ట్, ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ బాడీ లాంగ్వేజ్, ఆ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫేస్ ఎంత బాగుందంటే, హ్యాండ్సమ్ అని చెప్పడం కంటే ఈజ్ లుకింగ్ సో చార్మింగ్. ఎందుకంటే ద ఫస్ట్ థింగ్ అవ గర్ల్, ఎందుకంటే హీరోస్ అంటే ఆ అమ్మాయిలకు చూడగానే నచ్చాలి. సో దట్ ఈస్ ద బిగ్ ప్లస్ పాయింట్ అనమాట. ప్రతి అమ్మాయి ఐ థింక్ దిల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. యూఆర్ లుకింగ్ సో చార్మింగ్. అండ్ నవీన్ గురించి చెప్పాలంటే, లైక్ తనకున్న దీనికి తను ఎప్పుడో పిక్చరు వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుని యాక్ట్ చేసి ఉండొచ్చు, బట్ ఈ టుక్ హిస్ ఓన్ టైం. తన టైం తీసుకుని అండ్ స్టడీ చేసి, ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్స్ అ ప్యాషన్ లేకపోతే మన సినిమాలో యాక్ట్ చేయలేం. బట్ హీ హ్యాడ్ దట్ ప్యాషన్, హీ వర్క్డ్ సో హార్డ్ అండ్ హీ ఈస్ హియర్ టుడే అండ్ ఐఎమ్ వెరీ షూర్ యు ఆర్ గోయింగ్ టు రాక్. మొట్టమొదటిగా ఇండస్ట్రీలో నేను ఎడిటర్గా పరిచయం అయ్యాను. శ్రీ కృష్ణవంశీ గారు, మా గురుగారు, అతనే లాంచ్ చేశారు మమ్మల్ని.
నటుడు అవ్వాలన్న కోరిక దానికి ముందర నుంచి ఉండింది. బట్ చిన్నప్పుడు మరి ఇంట్లో చెప్పడానికి కొంచెం కాస్త భయంగా ఉండే. సో అలాగా ఎడిటర్గా కొన్ని రోజులుగా అలా సాగినాక డాడీతో డిస్కస్ చేశాను, ఇలా ఉండింది నాకు కోరిక ఉందంటే. మరి చెప్పు నాన్నమ్మ గారికి అన్నారు. సరే, ఆ రోజు పడిన టెన్షన్ లైఫ్లో ఎప్పుడు పడలే. చెప్పినాక అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం, లేదు చేయాలి, మరి ఏంటి షేప్లో రావాలంటే నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి జిమ్కి వెళ్ళడం, షేప్లోకి రావడం. తర్వాత వైజాగ్ లంక సత్యానంద్ గారి దగ్గర ట్రైన్ అయ్యానండి, యాక్టర్ ట్రైనర్. సో మహేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ అతనే ట్రైనరు. సో లాంచ్ అయ్యి వచ్చి ఇంకా స్క్రిప్ట్స్ వెతకడానికి ట్రై చేస్తుండే. అప్పటికే స్క్రిప్ట్స్ వస్తుండే తమిళ నుంచి, తెలుగు నుంచి. తెలుగులో చేయాలని ఫిక్స్ అయ్యాం. సో ఆ టైంలో చంటి గారు, మా ఫ్రెండ్లీ మూవీస్ ప్రొడ్యూసర్ ఫోన్ చేయడం డాడీకి, ఇలా ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఉంది, ఎవరో కాదు కృష్ణవంశీ గారి వాళ్ళ కోడేటర్ అనేసరికి ఇంకా అన్ని పర్ఫెక్ట్గా ఉంది, ఇంకేముంది వెళ్ళిపోదామని ఒకసారి స్టోరీ విన్నా. చాలా బాగుంది స్టోరీ, వెరీ వెరీ నైస్ లవ్ స్టోరీ. అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ కవర్ చేశాడు డైరెక్టర్. సో ఇంకా బ్యాక్గ్రౌండ్, కృష్ణవంశీ గారి బ్యాక్గ్రౌండ్ అంటే చెప్పని అవసరం లేదు ప్రత్యేకంగా. సో వెంటనే నచ్చేసి ఓకే చేసాం. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ నేను కలిసిన దాంట్లో. చాలా ప్రేమిస్తూ తీస్తారండి సినిమాని. అండ్ అతను ప్రొడ్యూసర్ కూడా మా ఫ్రెండ్ లాగే మూవ్ అవుతుంటారు. రోజు ఆఫీస్కి వస్తే చాలా యాక్టివ్గా, మాకన్నా ఇంకా యాక్టివ్గా ఉంటారు ఆయన. సో రావడం, ఎవ్రీడే హెల్దీ డిస్కషన్స్, ఇలా ఆయన గురించి ఇలా చేశానని ఒక టెక్నీషియన్ కూడా ఆయన. సో ఇలాంటి బాగా మంచి క్రియేటివ్ డిస్కషన్స్ అవుతుంటాయి ఆయనతో. సో థ్యాంక్స్ లాట్ ఫర్ సపోర్ట్ అండి. అండ్ సురేష్ మా కెమెరామెన్, వెరీ టాలెంటెడ్ కెమెరామెన్. నాన్నగారు చెప్పినట్టు చందమామ కథలకి కెమెరామెన్ అతను. ఆ వర్క్ చూసిన వెంటనే ఇంకా ఇతన్నే ఫిక్స్ అయిపోయామాట, డెఫినెట్లీ ఉండాలని. అండ్ రామ్ ప్రసాద్, సారీ మీ గురించి ఫస్ట్ చెప్పారు, అదే వెరీ కమిటెడ్, వెరీ టాలెంటెడ్, మంచి హ్యూమరస్ క్యారెక్టర్ రామ్ ప్రసాద్. అండ్ ఆటోమేటిక్గా అదే రిఫ్లెక్ట్ అవుద్ది సినిమాలో కూడా. ఇప్పటి వరకు 60% అయిందండి. ఎవ్రీడే ఎడిటింగ్ షూట్లను కూర్చోవాలనిపిస్తుంది చూస్తుంటే. ప్రతి నా లుక్ దగ్గర నుంచి, ప్రతి నా డైలాగ్ దగ్గర నుంచి, ప్రతి ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి కూడా చాలా కేర్ఫుల్గా ప్రతి స్టెప్ చూస్తూ, అక్కడ లొకేషన్లో కూడా ఏదైనా కరెక్షన్స్ ఉంటే అక్కడ చెప్తూ పర్ఫెక్ట్గా వస్తే కానీ ముందరికి వెళ్ళడు. సో అలాంటి డైరెక్టర్ దొరకడం నా అదృష్టం, ప్యాషనెట్ ప్రొడ్యూసర్ దొరకడం నాకు అదృష్టం. మా టెక్నీషియన్స్ కానీ అందరూ వెరీ 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 ప్యాషన్ డ్రివెన్ అండ్ చాలా లక్కీ సెటప్లో ఉన్నాను. సో ఇది నా మొదటి బర్త్డే, అంటే ఒక యాక్టర్గా జర్నీ స్టార్ట్ అయినాక. సో మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు నవీన్ కొంచెం లేట్గా ఎంటర్ అయ్యాడు, ఎందుకంటే మొదటి నుంచి టెక్నీషియన్స్గా అతను పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఎడిటర్గా చాలా పేరు వచ్చింది. మోహన్ బాబు గారు కూడా ఇవాళ మార్నింగ్ ఇది చూసి, గొప్ప హీరో అవుతాడయ్యా నీ కొడుకు. ఫస్ట్ ఫోన్ ఆయనదే వచ్చింది మాకు. నేను ఎక్కడో మెడ్రాస్లో ఉండగా మోహన్ బాబు గారు నాకు ఫోన్ చేసి మీ నవీన్ బ్రహ్మాండంగా ఎడిట్ చేశాడు ఈ సినిమా అంటే, నేను చూస్తానులేండి అని అన్నాను. ఆ తర్వాత చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇంకా ఎడిటింగ్ అంటే మనకు తెలుసు కదా, రాత్రి పగలు బాడీ మెయింటెనెన్స్ ఏమి ఉండవు. అది ఎడిటింగ్ స్టాప్ చేసిన తర్వాత అతను హీరో అవ్వాలా అని మేము అందరం అనుకున్నాము. దేవుడు దయ వల్ల అంటే మేము తీయగలం, నరేష్ కూడా వాటి మేము తీయాలనుకున్నాం. కానీ జడ్జాల గారు వచ్చారు, సరే ఫస్ట్ హాఫర్ బయట నుంచి వస్తే బాగుంటుంది అనుకున్నాం. అలాగే నవీన్కి కూడా చంటి అజ్జాల గారు ఆయన కథ చెప్పినప్పుడు అంటే వేగంగా కథ చెప్పారు. అలాగే డైరెక్టర్ గారు కూడా చెప్పారు. నాకు కథ నచ్చింది. ఇది డెఫినెట్గా హిట్ పిక్చర్ కావాలని నేను కోరుకుంటూ, ఈ సినిమా ఎలా ప్రారంభమైంది, ఎలా తీశారు అన్నీ నరేష్ చాలా విపులంగా చెప్పాడు. మంచి ప్రొడ్యూసర్ దొరికి, మంచి డైరెక్టర్ దొరికి, మంచి టెక్నీషియన్స్ దొరికినందుకు నవీన్ అదృష్టవంతుడు. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఈ బర్త్డేకి స్టార్డంతో స్టార్ లాగా బర్త్డే జరుపుకోవాలని ఆశిస్తున్నాను.